ఈరోజైతే మా అమ్మగారి ఇంటికి వచ్చామండి. మోదుగుంట చూడండి. పొద్దునైతే బయలుదేరాము. గోంగూర కొత్తమమ్మా ఇంతకైతే ఫుల్గా ఉంది. ఇప్పుడైతే కోసిందండి మా అమ్మ. ఇక్కడ కొద్దిగా ఖాళీ స్థలం ఉంటే మొక్కలు అయితే వేసింది. వేసావమ్మా అట్లా వేయలేసినాయా? తోటకూర చెట్టు కూడా ఎట్టుకెళ్ళమ్మా. తోటకూర పట్టుకెళ్తాను. ఈ గోంగూర చాలు ఇంకోకి ఇంకా చూసారా గోంగూర అయితే ఎలాగుందో. మొక్కలు అయితే వేస్తుందమ్మా. ఇదేంటమ్మా ఇది? పాలకూర. అది పోయినా అది కూడా ఎట్టుకెళ్తా. పాలకూరను తోటకూర కలిపి వేపి పెట్టుకో. పాలకూర తోటకూర చెట్ట పాలకూర ఇది చాలు ఇంకా కొయ్యకు. తోటకూర చూపిద్ది అంత. అదిగో తోటకూర చెట్టు ఆకులు పేరా ఇది. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉందా? పప్పులో కట్టుకెళ్తావా? వద్దు గోంగూర చాలు కొయ్యకు. ఇంకా అది ఇది కలిపి రేపు పొద్దున్న వస్తాడుగా మీ ఎల్లుడు అప్పుడు పంపిద్ది. కానీ ఇది అలా ఉంచే వద్దు. మలుపులు కోసావా? వెయ్యి పిలిస్తే కూర్చోనన్నా తీసుకురా. ఏది నంది వద్దున నానా నీళ్ళు వస్తున్నాయా? కోడిపుంజి ఎప్పుడు తీసుకున్నానా? అయ్యే మీ అయ్యానా మీ తమ్ముడు తెచ్చినాయి? ఎన్ని తెచ్చాడు? గూడెక్కించవా? వద్దు కరేపాకు ఉంది. మంచినీళ్ళు పట్టే నీళ్ళు ఆగిపోతాయి. నరికేసారా? గొడవలేదు. అయినా రొట్ట ఓడవలేరు. ఇదిగో గోంగూర అండి. ఆ పక్కన అయితే కాకరకాయలు ఉన్నాయి. చూపిద్దాం ఎన్ని కాయలు కాసిన ఏంటో చూద్దాం. అది పువ్వులు అయితే కూర్చుందో పిలిచిన్నారు వచ్చినాయి. పిలకొని నాకు కొని ఎట్టుకుంటారు. పామైతే ఇది కనుగుడు పెట్టది. అనగే రండమ్మా. ప్రవీణ్ రండి. వానసం వచ్చేలాగా ఉందిగా. రారా అదోలు రండే ఉందిరు కానీ. వద్దమ్మా ఇక గోంగూర ఇవన్నీ సంచులు సదిరేస్తా. వెయ్యి ఇంకొయ్యి చూడండి. కాయ కాయ ఇదేనా తొడికాపు? తెరలేదు. వద్దులే మొన్న దుంప అది వండాను బాగుంది కూర. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాం. అది ఈ కాయలేనా? ఆ కాయలే. అది ఇంకా కాస్తలేదు. పెట్టుకున్నారు అన్నీ. నిమ్మకాయలు బాగానే ఉన్నాయి. మా ఊళ్ళో అంటే అదే ఉందో నిమ్మకాయలు. మా నాన్న ఎప్పుడు వచ్చిన నిమ్మకాయలు ఎట్టుకెళ్ళమంటాడు. మన నిమ్మకాయ మార్కెట్ అదోలోనే ఉంటాయి. ఇద్దరు చూసారండి. ఇంకో డబ్బాలు అయితే వేసిందమ్మ. చెట్లకి ఇలా కిందకి ఎలాడితే బాగుంది. మనకి అట్ట అన్నం వద్దు. బాబు కోళ్ళు తీసుకొచ్చాడంట తమ్ముడు. అయితే మాత్రం ఇక దానికైతే ఎనపకోప కొంది మా అమ్మ. కోళ్ళు కోసం పని కట్టుకుని తీసుకుంది. ఇయ్యా ఏంటా బాబు ఇంకా పోదేమో అయితే లెక్కన. టమాటా వంకాయలు వేసాను ఇందులో. చాలు ఇంట్లో అయితే పచ్చడే కొరమేలు పచ్చడి మన మీకోసమే పెట్టాను. పచ్చడి చూడండి. కొరమేలు పచ్చడి పేరుకుంది. కొరమేలు పచ్చడి అంటే ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత బయట పెట్టి తిన్నాక ఎలా ఉందో దీని టేస్ట్ చెప్తామా మీకు కూడా. నువ్వు తిన్నావు కదా ఆల్రెడీ. అది నీకు చూపిద్దాం. కొరమేలు పచ్చడి అండి. మా అమ్మ ఇలాంటి చేప పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, గోంగూర పచ్చళ్ళు, నిల్వ స్టాక్ అన్నీ చేస్తుంది మొత్తం. అలాంటి నాకు కొంచెంగా మా చెల్లికో కొంచెం పంపిస్తూ ఉంటుంది. అది ఉల్లిపాయలు ఎందుకన్నా ఉన్నాయి. పోపించాను పొద్దున్న. పోపించాను. అది పైన కదా
ఏ ఒకటి ఇస్తూనే ఉంటారు. మా నాన్నగారు కూరగాయలు అమ్ముతారు కదా, అంత గురించి అండి. ఇగో బీరకాయలు వంకాయలు వేస్తే ఇందులో అయితే టమాటాలు, బంగాళదుంప, ఇంకా ఇంకేమున్నాయి అమ్మ, పచ్చిమిరకాయలు. ఈ 2 కాయలు ఎప్పుడు చేస్తాను పట్టుకెళ్ళాక. అల్లం కూడా వేసాడు నాన్న. అల్లం వేసాడా? అల్లం లేదా మొత్తం అది కూడా ఇంట్లో పెట్టుకోగలరా? లేట్ అయిపోతుంది, టైం వచ్చి 5 అయిపోతుంది. మేమైతే పొద్దున్నే వచ్చాము, పొద్దున్న వీడియో తీద్దాం అనుకుంటే కుదరలేదు. ఇప్పుడైతే ఇంకా ఆడవిడిగా తీవాల్సి వస్తుంది. దీనికి కవర్ ఉంటే బాగుంది. నేను చేస్తాను. ముక్క ఎలాగుందమ్మా పచ్చడి? చాలా బాగుందమ్మా. బాగుందా? వేసుకునేటప్పుడు నిమ్మకాయ రసం పిండుకుంటే ఇంకా బాగుంటాయి. నిమ్మకాయ రసం వేసారు నిలబాగిద్దాన్నారని. నేను నిమ్మరసం వేసుకోవాలి, ఇప్పుడు నిమ్మరసం వేసేదాన్ని. బాగుందా ఎలాగొని పావని? టేస్ట్ బాగుందా? బాగా పట్టింది పచ్చడి అమ్మమ్మ. ఇదిగోండి, ఈయన కోసం అయితే వచ్చాను. రానంటున్నారు. ఊరైతే మాత్రం ఇక్కడే ఉంటారంటే వీళ్ళిద్దరు. ఇవాళ తీసుకెళ్దామని వస్తే ఎందుకు రారా? సోమవారం వస్తారమ్మా. వస్తారండి. నువ్వు చెప్పు. వీళ్ళే నా కొడుకులు. రారా అంట. అక్కడ ఆడతాం కుదురుతలేదని వీళ్ళు రానంటున్నారు. గ్రౌండ్ కట్టలేదు, ఆడతా కుదురుతలేదన్నా ప్రవీణ్. మీ అమ్మ ఊరు వెళ్ళిందనా? సర్లే అయితే జాగ్రత్తగా ఉండండి. ఇంకా అమ్మ ఏంటా రబ్బరికాయలా? తెచ్చుకోమ్మా. రా పావని. వద్దు, ఇక్కడ ఉండకూడదు. అయిపోయి ఇలా చూపించాలిగా. వచ్చేసాము ఇప్పుడు. పావని తల్లి నేను ఇప్పుడే బస్ దిగాము. ఇంటికైతే వెళ్ళిపోతాము.